పోయిన వారం కరీంనగర్ టౌన్ భగత్ నగర్ ఏరియాలో జరిగిన హౌస్ డకాతి కేస్ సక్సెస్ఫుల్గా సాల్వ్ అయింది. కరీంనగర్ పోలీస్ హ్యాస్ సాల్వ్ దిస్ హై ప్రొఫైల్ హౌస్ డకాతి కేస్. పోయిన వారం 21 జూలై రోజు రాత్రి ఇది జరిగింది. దీంట్లో ముఖ్యంగా విక్టిమ్స్ ఓన్ సన్ ఇన్ లా నేమ్లీ రజావుద్దీన్ అండ్ గ్రాండ్ సన్ అజీమ్తో పాటు ఇంకా ముగ్గురు మీరట్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి ఇది దొంగతనం చేశారు. దీంట్లో ఇప్పటి వరకు ముగ్గురికి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5గురు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో ఇంక్లూడింగ్ విక్టిమ్స్ అల్లుడు అండ్ గ్రాండ్ సన్. ఇప్పటి వరకు క్యాష్ అరౌండ్ 2.09 lakhs, 43.67 grams గోల్డ్ అండ్ 65 grams సిల్వర్ ఈ ముగ్గురు రికవర్ అయింది ముగ్గురు కస్టడీ నుంచి. ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ మెయిన్ A1 and A2 రజావుద్దీన్ అండ్ అజీమ్ ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అంటే ఈ రజావుద్దీన్ హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ విక్టిమ్ అజ్మత్ అలీ, ఇతనిది నేటివ్ మీరట్ సిటీ. అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు. అక్కడ బిజినెస్ బాగలేదు కాబట్టి విక్టిమే పిలిచారు. ఇక్కడ లాస్ట్ 1 year నుంచి ఇక్కడ ఒక క్లోత్ స్టోర్ వీళ్ళు నడిపించారు విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా హిస్ విక్టిమ్ అజ్మత్ అలీ. కానీ లాస్ట్ జూన్లో ఏమైనా ఫ్యామిలీ మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఇతను ఇక్కడ నుంచి మొత్తం బిజినెస్ క్లోజ్ చేసుకుని అతను కొడుకులతో పాటు ఇక్కడ నుంచి మళ్ళీ మీరట్ షిఫ్ట్ అయ్యారు. మెయిన్ రీజన్ ఆఫ్ ఫైట్ వాజ్ ఫైనాన్షియల్ ఇష్యూ. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇది కాన్స్పిరసీ చేశారు అక్యూజ్డ్ అలాంగ్ విత్ దీస్ అసోసియేట్స్. కాన్స్పిరసీలో అక్యూజ్కి మొత్తం ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి డబ్బు ఎక్కడ ఉంది, ఎంత జ్యువెలరీ ఉంది మొత్తం అతనికి తెలుసు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా రూటీన్ ఉంది అది కూడా తెలుసు. సో దీనివల్ల ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ పర్ దేర్ ప్లాన్ వాళ్ళు 20th జూలై నుంచి అక్కడ మీరట్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ రామగూడెం స్టేషన్లో దిగి డైరెక్ట్ ఆటో పట్టుకొని వీళ్ళు కరీంనగర్ అవుట్స్కట్స్లో వచ్చారు. ఆ తర్వాత నైట్ టైంలో టౌన్లో వచ్చి ఇది దొంగతనం చేసి డకాతీ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇల్లు కింద ఉన్న బైక్స్ తీసుకొని దొంగతనం చేసేది కూడా ఇక్కడ నుంచి వరంగల్ వైపు వెళ్ళారు. హుజరాబాద్ అవుట్స్కట్స్లో వీళ్ళు వాడిన 2 బైక్స్ కూడా మనకి దొరికింది. ఇప్పుడు వచ్చిన కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం ఎట్లా వీళ్ళు వచ్చారు, ఎట్లా ఆఫెన్స్ చేశారు, తర్వాత ఎట్లా వెళ్ళిపోయారు, దీనికి CCTV ఎవిడెన్సెస్ అండ్ కన్సర్న్డ్ సర్కమ్స్టాన్షియల్ అండ్ ఐ విట్నెసెస్ కూడా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇనిషియల్ రిపోర్ట్ ప్రకారం విక్టిమ్స్ టోటల్ 8 మెంబర్స్కి ఇన్వాల్వ్మెంట్ అన్నారు. కానీ మనకి ఎవిడెన్స్ ప్రకారం ఓన్లీ 5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది కాకుండా వాళ్ళు నైఫ్స్ కత్తితో కూడా బెదిరించారు విక్టిమ్కి. ప్లస్ ఫేక్ పిస్టల్స్ తీసుకుని వచ్చారు. ఇక్కడ మనకి ఒక నైఫ్ ఒక ఫేక్ పిస్టల్ కూడా ఆ అఫెన్స్ టైంలో సీజ్ అయింది. అఫెన్స్ రోజు ఈ విక్టిమ్ అతని అల్లుడి మీద సస్పిషన్ ఇచ్చారు. సో ఆ బేసిస్లో మేము అతనుకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మొత్తం వెరిఫై చేసాము. మనకి క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ టైంలో దొరికింది కాబట్టి ఇది పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముగ్గురు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పర్సన్స్ ఆర్ సల్మాన్, ఇతను ఫ్రూట్ ట్రేడర్ మీరట్లో. ఇంకొకటి సల్మాన్, ఇతను లేబరర్ మీరట్లో. అండ్ మొహమ్మద్ హసీన్, ఇతను కూడా మీరట్ వాసి. ఈ ముగ్గురు దే ఆర్ ఫ్రెండ్ ఆఫ్ విక్టిమ్ సన్ ఇన్ లా రజావుద్దీన్ హూ ఇస్ ద మెయిన్ అక్యూజ్ ఇన్ దిస్ కేస్. అండ్ వాళ్ళకి అరెస్ట్ ఇప్పుడు మీరట్లో జరిగింది ఈరోజు. తర్వాత ట్రాన్సిట్ వారెంట్లో ఇప్పుడు కరీంనగర్ తీసుకొస్తున్నాము అలాంగ్ విత్ ద సీజ్డ్ ప్రాపర్టీ. సో ఇన్ దిస్ కేస్ లాస్ట్ 7 days నుంచి మన కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఆల్ officers are working very hard. Almost 8 special teams were formed, including 2 teams were sent to Meerut to apprehend these people. It's very sad to see that family members itla conspire cheskoni ee type of offense cheskuntunnaru. So still we have done our job. Inka iddaru criminals absconding unnaru, including the main accused Razauddin and victim's grandson Azim. వీళ్ళు కోసం కూడా స్పెషల్ టీం ఇప్పుడు ఇది సర్చింగ్ చేస్తుంది. త్వరలో ఇది వీళ్ళు కూడా మేము తొందరగా అరెస్ట్ చేస్తాము. మిగతా ప్రాపర్టీ దొంగతనం అనే ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాము. దీంట్లో ACP టౌన్, SHO 1 టౌన్ అండ్ ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ కరీంనగర్ పోలీస్ హెస్ వర్క్ వెరీ హార్డ్, ఇంక్లూడింగ్ ACP హుజురాబాద్ ఇన్ రికవరీ ఆఫ్ వెహికల్. తర్వాత ACP CTC వేణుగోపాల్, ACP టాస్క్ ఫోర్స్ సతీష్, ACP రూరల్ విజయ్ కుమార్, ACP technical team headed by ACP CCRB Srinivas, additional DCP admin Venkat Manchi supervise chesaru, and all the officers working under them, they worked very hard in detecting this case.